అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క నిధులు విడుదలకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు సంబంధించి గాను అన్నదాత సుఖీయ పథకం సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతుంది? అలాగే దీనికి సంబంధించి కానీ అర్హతలేంటి? ఇలా ప్రతి సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా ఉపయోగపడుతుంది. కౌలు రైతులకు, అటవీ శాఖ రైతులకు, భూమి కలిగి ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీవ పథకం అండి. ఈ పథకం ద్వారా మనకి రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. రూ. 13,500 అయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద అందించేవారు. ఇప్పుడు దాన్ని కాస్త అన్నదాత సుఖీవ పథకం కింద మార్చి మనకి 20,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందండి. అయితే ఈ యొక్క 20,000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. సో, వారందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే మనకి ఈ యొక్క 20,000 సంబంధించి గాని చూసుకున్నట్లయితే సో, ఈ యొక్క 20,000 సంబంధించి గాని చూసుకున్నట్లయితే 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున అయితే బిల్లులు కానున్నాయండి. ఇప్పటికే మీ అందరికీ తెలిసినట్లుగానే పీఎం కిసాన్ పథకం కింద 19 విడతల కింద నిధులనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 20వ విడత సంబంధించి కూడా విడుదల చేయబోతుందండి. అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించితో పాటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో నిధులనేవి అయితే విడుదల చేయబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే క్యాబినెట్ మీటింగ్‌లో మనకైతే ఈ యొక్క పథకం విడుదలపై సంబంధించి కానీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందండి. అయితే ఈ యొక్క 14,000 సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి 3 విడతలు విడుదల చేస్తుంది కదా! సో, దీనికి సంబంధించి గాను 5,000 ఒకసారి మొదటి విడత కింద, 5,000 ఒకసారి రెండో విడత కింద, 4,000 ఒకసారి మూడో విడత కింద ఇలా 3 విడతల్లో మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందనమాట. అయితే ఈ యొక్క 3 విడతలకు సంబంధించి గాను రూ. 5,000 తొలి విడత కింద, అటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి రూ. 2,000 సో, మొత్తంగా రూ. 7,000 రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయండి. సో, దీనికి సంబంధించి గాను కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ ఈ కేవైసీ పూర్తయి ఉండాలనమాట. మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింకప్ అయి ఉండాలండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా మనకి అర్హులైనా కానీ ఈ కేవైసీ ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వారి యొక్క ఖాతాలో నిధులు జమ కాలేదు. సో, ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. సో, మీరు కూడా చేయించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోండి. అయితే మీరిక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్‌లోకి 20,000 సీఎం కీలక ప్రకటన చెప్పేసి అయితే ఉందండి. సో, మహిళలకు ఉచిత బస్సు సంబంధించి గాను కూడా అప్డేట్ ఇచ్చారు. అయితే ఇందులో చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీవ పథకం కింద రైతులకు 20,000 చొప్పున ఇస్తామని చెప్పి కడప మహానగరంలో స్పష్టం చేశారండి. కేంద్రం అందించే 6,000తో కలిపి 3 విడతల్లో ఈ ఏడాదే అన్నదాత సుఖీభావ ఖాతాల్లో అన్నదాతల ఖాతాలో మనకి ఈ యొక్క పథకం కింద జమ చేస్తామని తెలిపారు. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క సంవత్సరంలోనే ఈ యొక్క 20,000 కూడా మనకి రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయండి. సో, దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను ఈ విధంగా తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. మనకి జూన్ 4వ తేదీన అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందనమాట. ఆనాడు మనకి అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం సంబంధించి కూడా మనకైతే డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందండి. ఏ తేదీన విడుదల చేస్తారని చెప్పేసి. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.